హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధేంద్ర క్రియేషన్స్. మీరు కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ బేసిక్స్ మీద వీడియోస్ అనేవి మనం చేస్తున్నాం. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రతిదీ లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఉలన్ క్రాఫ్ట్కి సంబంధించినవి. మాట్లాడుతూ ఏదో స్టిచ్ వేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేది కాదు, ఇది చైన్ స్టిచ్చే. ఇది కూడా బేసిక్స్లో ఫస్ట్ మెయిన్ పార్ట్ అనేది ఇది. దీన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మన ఉలన్ క్రాఫ్ట్లో ఏమన్నా అల్లి వేయాలా అంటే ఫస్ట్ బేసిక్ అనేది ఈ చైన్ స్టిచ్. ఈ చైన్ స్టిచ్ వేయకుండా మనం ఎలాంటి స్టిచ్చెస్ అనేది వేయలేము. ఒకవేళ మీ దగ్గర ఈ నెంబర్ లేకపోతే 3 అనేది మీరు దానికి బదులుగా ఏం యూస్ చేయొచ్చు అని ఆల్రెడీ వీడియో చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. మనం ఇప్పుడు ఏంటంటే హాఫ్ డబుల్ క్రోషే ఎలా వేయాలని చూద్దాం. మనం డబుల్ క్రోషేకి చేసేటట్టే ఇలా ఒక రొటేట్ చేసుకొని పక్కన ఉంది కదా ఈ స్టిచ్, ఆ స్టిచ్కి ఇలా లోపలికి ఇలా మెల్లగా ఇట్లా లోపలికి ఇన్సెట్ చేసి ఇట్లా బయటికి తీసేసుకోవాలి. నీడిల్తో సహా ఇట్లా బయటికి తీసేస్తే 3 లేయర్స్లా కనిపిస్తుంది. సేమ్ డబల్ క్రోషే లాగే, కాకపోతే డబల్ క్రోషేకి మనం ఈ రెండు తీసి వేసేసుకొని ఆ తర్వాత వచ్చిన స్టిచ్ని దీంట్లో వేస్తాం. కానీ దీంట్లో అలా కాదు. దీంట్లో ఎలా అంటే ఇలా తీసేసుకొని 3 మనం కలిపి బయటికి తీసేసుకుంటాం. ఇలాగా 3 బయటికి తీసేసుకుంటాం. మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఇట్లా చుట్టేసుకొని మళ్ళీ ఇలాగా సేమ్ మన డబల్ క్రోషేకి యూస్ చేసే మెథడే, కాకపోతే డబల్ క్రోషేకి మన డబల్గా యూస్ చేస్తాం. దీనికి మనం 3 కలిపి ఇలా తీసేసుకుంటాం బయటికి. ఇంతే హాఫ్ డబల్ క్రోషే అనేది. మళ్ళీ చూపిస్తాను చూడండి. దొండి ఇక్కడ ఈ థ్రెడ్ని ఇలా రొటేట్ చేసుకొని దీని బిఫోర్ స్టిచ్ ఉంది కదా, దాంట్లో ఇలా నీడిల్ని ఇన్సర్ట్ చేస్తే ఇలాగ ఒక స్టిచ్ వస్తుంది. ఇలా 3 లేయర్స్ వస్తుంది కదా, దీంట్లో నుంచి ఇలా బయటికి తీసేసుకోవాలి. మామూలుగా డబల్ క్రోషేకి ఇలా తీసేసుకొని దీని అన్నిటికీ కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రొటేట్ చేసుకోవాలి. మళ్ళీ బిఫోర్ స్టిచ్లో ఇలా ఇన్సర్ట్ చేయాలి నీడిల్ని. ఇలా థ్రెడ్ని బయటికి తీసేసుకొని ఇటు నుంచి ఈ థ్రెడ్కి ఈ మూడింటికి కలిపి ఒక స్టిచ్, హాఫ్ డబుల్ క్రోషే కనిపిస్తుంది. ఇదే హాఫ్ డబుల్ క్రోషే స్టిచ్. సో సేమ్ ఇలాగే వేయాలా, చూపిస్తాను చూడండి. ఇలాగే కంటిన్యూగా వేసేసుకోవాలి మనం. ఈ స్టిచెస్ వేయడం అంత కష్టమేం కాదు. మీరు ట్రై చేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం అనేది వేసేసుకోవచ్చు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని టెక్నిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి నేను పోను టెక్నిక్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలో అప్పుడు చెప్తాను. అప్పుడు మాత్రం యూస్ చేసేసుకోండి. ఎక్కువగా మనము యూస్ చేసే స్టిచెస్ గురించి ఫస్ట్ బేసిక్స్ చెప్తున్నాం. ఇది కాకుండా ఇంకేమైనా యూస్ చేసి ఆ స్టిచ్ వేసేటప్పుడు నేను దాని గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూడా నేను ఒక టైం అనేది షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో టైం షెడ్యూల్ అనేది నేను త్వరలోనే ఎలా ఎప్పుడు అనేది అప్డేట్ చేస్తాను. చూసే వాళ్ళకందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో నచ్చినట్టయితే మీరు మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి. అది కాకుండా లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొందరికి రీచ్ అవుతుంది. అందుకోసం ప్లీజ్ లైక్ చేయండి. ఇంతే అండి, హాఫ్ డబుల్ క్రోషే. సేమ్ ఇంచుమించు డబుల్ క్రోషే లాగే ఉంటుంది. మనం దేనికైనా వెనక తిప్పి చూస్తే తెలుస్తుంది ఏది ఉల్టా ఏదిని. ఇది కరెక్ట్ ఫ్రంట్ సైడ్. మనం స్టిచ్ వేసుకెళ్ళాం కదా, ఇది వచ్చి ఫ్రంట్ సైడ్. ఇది రొటేట్ చేసి ఇది బ్యాక్ సైడ్. సేమ్ అన్నిటికీ మనం ఎలాగా కట్ చేస్తామో దీనికి అలాగే కట్ చేసి ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా తీసేసుకొని ఏదైనా సిజర్తో కొంచెం లాస్ట్లో ఎండ్లో కొంచెం ఇలా ఉంచేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఇలా బయటికి తీసేవాళ్ళ. సో ఇలా బయటికి తీసేస్తే ఇంతే అండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అండి. మనకి ఏదని ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. స్టిచ్చెస్ అనేది మనం చూస్తేనే గుర్తుపట్టవచ్చు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది.